అది నువ్వే చెప్పు, ఎంత ఘోరం. నీ పేరేం పేరు బాబు? రవి. ఎంత ఘోరం. ఒక ఆడబిడ్డ భర్త చచ్చిపోయి బై ఎలక్షన్స్ వస్తే ప్రజలంతా వచ్చినప్పుడు, వాళ్ళ ఫాలోవర్స్ వచ్చినప్పుడు, వాళ్ళ ఓటర్స్ వచ్చినప్పుడు జర దుఃఖం రాదా? చూస్తే ఆ గోపి అనే గుర్తురాడా? అది ఏడిస్తే తప్ప? మన బిడ్డ అయినా ఏడిస్తే దాన్ని ఇదంటారు ఎలక్షన్లో. తప్పది, ఘోరం. ఎవరైనా బిడ్డనే అంతే. కానీ మల్లారెడ్డి గారు, ఇక్కడ ఇది విచిత్రమైనటువంటి కాన్స్టిట్యున్సీ. మీకు తెలుసు, ఇక్కడ 130,000 మంది మైనార్టీ ఓటర్స్ ఉన్నారు. సో నిన్న మొన్న కూడా ఒక రకమైనటువంటి వార్త బయటకు వచ్చింది. ఇది అజారుద్దీన్కి ఇక్కడ మంత్రి 12 గంటలకు ముహూర్తమే ఉంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అధికారికంగా మేమేం చెప్పలేదు కదా మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అధికారికంగా మేమేం చెప్పలేదు. నాకు లెటర్ వచ్చింది, అలా ఎమ్మెల్యేను కదా. 12 బావుకు వచ్చింది, పాస్ తోట వచ్చింది. అంటే 12 బావుకు ప్రమాణ స్వీకారం అని వచ్చింది. ఇంకేం కావాలి నీకు? వాళ్ళకు పోని అజరుద్దీన్కు ఇంత ఆగమేఘాల మీద మంత్రి ఇవ్వవలసిన అవసరం ఏముంది? ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళకి భయం పుట్టుకున్నట్టే కదా. జూబ్లీహిల్స్లో ముస్లిం సోదరులు మా ఫైట్ లేడు, కనీసం అజరుద్దీన్కు మంత్రులను ఇస్తే వస్తారని చూస్తున్నారు. ఏది ఇచ్చినా ముస్లిం సోదరులు మాత్రం వెయ్యరు కాంగ్రెస్కు. మీ వైపే ఉన్నారా? ఎందుకు లేరా? ముస్లింలకు ఏం తక్కువ చేసినామయ్యా? భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఎవ్వరు కూడా ముస్లింలకు వాళ్ళ రంజాన్ పండుగ నాడు పేద ప్రజలకు మంది మొక్కలు చూడకుండా వాళ్ళకందరూ కూడా సొంతం బిడ్డల లెక్క కొత్త బట్టలు పెట్టి కడుపు నిండా బిర్యానీ పెట్టిన ఘనత